ఓం నమ శివాయ. అరుణాచల గిరి ప్రదక్షిణ చేయు విధానం. అరుణాచలంలోకి మనం ప్రవేశించగానే ముందుగా అరుణగిరి కనిపిస్తుంది. ఈ గిరినే మహాశివలింగంగా పురాణాల్లో చెప్పబడి ఉన్నది. అందుకే భక్తులందరూ ఈ గిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. కలియుగంలో అనాథ ప్రేత సంస్కారం చేసిన వారికి ఒక అశ్వమేధ యాగ ఫలితం లభిస్తుంది. అటువంటి 100 అశ్వమేధ యాగాల ఫలితం కేవలం ఒక్క గిరి ప్రదక్షిణ చేయడం వలన లభిస్తుంది. అరుణాచల గిరి ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుంది. మనం గిరి ప్రదక్షిణ ఎక్కడ నుంచి మొదలు పెట్టాలో తెలుస్తుంది. 2 చోట్ల నుంచి గిరి ప్రదక్షిణ మొదలు పెడుతూ ఉంటారు. మొదటిది అరుణాచలేశ్వర ఆలయం నుంచి, రెండవది రమణ మహర్షి ఆలయం వద్ద నుంచి. గిరి ప్రదక్షిణ ఎక్కడ నుంచి మొదలు పెట్టామో తిరిగి అక్కడికి వచ్చి పూర్తి చేయాలి. అష్టలింగాల విశిష్టత. అరుణాచలంలో 8 దిక్కుల్లో శివలింగాలు ఉంటాయి. ఈ శివలింగాల విశిష్టత ఏమిటి? అవి ఎవరు ప్రతిష్ఠించారు అనేది తెలుసుకుందాం. ఇంద్రలింగం మరియు అగ్నిలింగం. ముందుగా మనం చేరుకునేది ఇంద్రలింగం. ఇది ఆలయానికి సమీపంలోనే ఉంటుంది. ఇంద్రలింగం అరుణగిరికి తూర్పు దిక్కున ఉంటుంది. దీనిని ఇంద్రుడు ప్రతిష్ఠించాడు. ఈ క్షేత్రాన్ని శుక్రుడు మరియు సూర్యుడు ఆది దేవతలు. ఇంద్రలింగాన్ని పూజించడం వలన ఉద్యోగపరంగా అత్యున్నత స్థానం మరియు దీర్ఘాయువు లభిస్తుంది. ఇంద్రలింగం నుంచి 1.5 కిలోమీటర్లు ప్రయాణిస్తే అగ్నిలింగం వస్తుంది. అగ్నిలింగం మెయిన్ రోడ్లో ఉండదు. ఈ లింగం కుడి పక్కన కొంచెం లోపలికి వెళ్ళాక మనకి కనిపిస్తుంది. అగ్నిలింగం అరుణగిరికి ఆగ్నేయ దిశలో ఉంటుంది. ఈ అగ్నిలింగాన్ని అగ్నిదేవుడు ప్రతిష్ఠించాడు. ఈ క్షేత్రాన్ని ఈ క్షేత్రానికి ఆదిదేవుడు దేవత చంద్రుడు. ఈ అగ్ని లింగాన్ని పూజించటం వలన ఆపత్కాల ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడతారు. ఇక్కడ నుంచి 7 కిలోమీటర్లు ప్రయాణిస్తే యమలింగం చేరుకుంటాం. యమలింగం మరియు నైరుతి లింగం. యమలింగం అరుణగిరి దక్షిణ దిక్కున ఉంటుంది. దీనిని యముడు ప్రతిష్ఠించాడు. ఈ క్షేత్రాన్నే మంగళుడు కుజుడు ఆది దేవత. ఈ ఆలయంలో అంగారక రుణ విమోచన స్తోత్రం పారాయణం చేస్తే మనకు అద్భుత ఫలితాలను ఇస్తుంది. ఈ లింగాన్ని పూజించడం వలన ప్రమాదాలు, అకాల మృత్యువులు కలగకుండా కాపాడుతుంది. ఇక్కడ నుంచి 1.6 కిలోమీటర్లు ప్రయాణిస్తే నైరుతి లింగం చేరుకుంటాం. నైరుతి లింగం అరుణగిరికి నైరుతి దిక్కున ఉంటుంది. ఈ లింగాన్ని నైరుతి ప్రతిష్ఠించాడు. ఈ క్షేత్రాన్ని ఆది దేవత రాహువు. ఈ నైరుతి లింగాన్ని ప్రతిష్ఠించడం వలన రాక్షస, పిశాచ, దుష్ట మరియు గ్రహ బాధలన్నీ పోతాయి. అలాగే అద్భుతమైన కీర్తి వస్తుంది. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే ఎదిర్నెర్ అన్నామల్ ఆలయం వస్తుంది. ఎదిర్నెర్ అన్నామలై ఆలయం. ఈ ఆలయం అరుణగిరి సరిగ్గా వెనుక భాగం వైపు ఉంటుంది. ఆలయం యొక్క ప్రాముఖ్యత ఏంటి అనగా తమిళ ఉగాది రోజున తొలి సూర్యకిరణాలు నేరుగా శివలింగం మీద పడతాయి. సూర్యలింగం మరియు వరుణలింగం. సూర్యలింగం అష్టలింగాలలోని లింగం కాదు. దీనిని సూర్య భగవానుడు ప్రతిష్ఠించాడు. సూర్యలింగం వద్ద ఆదిత్య హృదయ స్తోత్రం కానీ, ఆదిత్య కవచం కానీ, సూర్యునికి సంబంధించిన స్తోత్రాలు ఏవైనా ఒక్కసారి పారాయణం చేస్తే కొన్ని వేల సార్లు పారాయణం చేసిన పుణ్యం లభిస్తుంది. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే వరుణలింగాన్ని చేరుకుంటాం. వరుణలింగం
అరుణగిరి పడమర దిక్కున ఉంటుంది. ఈ లింగాన్ని వరుణ దేవుడు ప్రతిష్ఠించాడు. ఈ లింగానికి ఆది దేవత శనైశ్వరుడు. ఈ లింగాన్ని పూజించి అభిషేక జలం స్వీకరిస్తే వ్యాధుల నుండి ఉపశమనం కలుగుతుంది. అలాగే స్వామివారి విభూది ప్రదోష కాలంలో పెట్టుకుంటే పాప విముక్తులు అవుతారు. ఇక్కడ నుంచి కొంచెం దూరం ప్రయాణిస్తే ఆది అన్నామలై దేవాలయం చేరుకుంటాం. ఆది అన్నామలై ఆలయం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఆది అన్నామలై ఆలయానికి తప్పకుండా దర్శించండి. అరుణాచలంలో మొట్టమొదటి ఆలయం ఇది. అరుణాచలేశ్వర ఆలయం కంటే కొన్ని వందల ఏళ్ల పూర్వమైనది. చారిత్రాత్మక ఆధారాల ప్రకారం 2000 సంవత్సరాల పూర్వమే ఉన్నదని చెప్తున్నారు. ఈ ఆలయాన్ని సాక్షాత్తు బ్రహ్మదేవుడే ప్రతిష్ఠించాడు. ఈ ఆలయం సందర్శించడం వలన కోరకపోయినా మనకు సకల కోరికలు తీరుతాయి. ఇక్కడ నుంచి కొంచెం దూరం ప్రయాణిస్తే వాయు లింగాన్ని చేరుకుంటాం. వాయులింగం మరియు చంద్రలింగం. అరుణగిరికి వాయువ దిక్కున వాయులింగం ఉంటుంది. ఈ క్షేత్రాన్ని ఆది దేవత కేతువు. ఈ వాయులింగాన్ని దర్శించడం వలన కేతువుకు సంబంధించిన దోషాల నుంచి విముక్తి కలుగుతుంది. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు ప్రయాణిస్తే చంద్రలింగాన్ని చేరుకుంటాం. చంద్రలింగం అష్టలింగాలలోని లింగం కాదు. దీనిని చంద్రుడు ప్రతిష్ఠించాడు. చంద్రలింగాన్ని దర్శించడం వలన మానవలిక స్థిరత్వం మరియు ప్రశాంతత లభిస్తుంది. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ ప్రయాణిస్తే కుబేరలింగాన్ని చేరుకుంటాం. కుబేరలింగం అరుణగిరిని ఉత్తర దిక్కున కుబేరలింగం ఉంటుంది. ఈ లింగాన్ని కుబేరుడు ప్రతిష్ఠించాడు. ఈ క్షేత్రానికి ఆది దేవత బృహస్పతి. ఈ లింగాన్ని దర్శించడం వలన భోగభాగ్యాలు సిరి సంపదలు కలుగుతాయి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు ప్రయాణిస్తే ఈశాన్య లింగాన్ని చేరుకుంటాం. మోక్ష మార్గం. ఈ కుబేరలింగం నుంచి ఈశాన్య లింగానికి వెళ్ళే మార్గంలో మోక్ష మార్గం ఉంటుంది. ఈ మోక్ష మార్గం ప్రవేశం చేయడం వలన మన కర్మలను తొలగించి జన్మలను నాశనం చేస్తుంది. అగన మోక్షం లభిస్తుందని అర్థం. ఈశాన్య లింగం. అరుణగిరికి ఈశాన్య దిక్కున ఈశాన్య లింగం ఉంటుంది. ఈ లింగాన్ని ఈశ్వరుడు ప్రతిష్ఠించాడు. ఈ క్షేత్రానికి ఆది దేవత బుధుడు. ఈ లింగం దర్శించడం వలన సంసారం, ఉద్యోగం, వ్యాపారంలో ఏమైనా సమస్యలు వస్తే తొలగిపోతాయి. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ ప్రయాణిస్తే అరుణాచలేశ్వరం ఆలయం చేరుకుంటాం. ఇంతటితో గిరి ప్రదక్షిణ పూర్తవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.